ముగ్గురు పిల్లలున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చనే ప్రకటనపై చిట్యాల మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక సంస్కరణలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులని నిబంధన తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిబంధనను తొలగించి చట్టాన్ని మార్చేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో చిట్యాల మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చిట్యాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మరి 30 సంవత్సరాల నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ఒక జీవో తెచ్చి మరి ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నటువంటి వారికి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అధికారం లేదని ఒక జీవో తేవటం జరిగింది. మరి అప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి మరి ముగ్గురు పిల్లలకు సంతానంగా ఉన్నటువంటి మరి మగవాళ్ళకు ఆడవాళ్లకు పోటీ చేసే అటువంటి అర్హతను కోల్పోయినారు. మరి ఈ 30 సంవత్సరాల్లో మరి వాళ్ళు ఏదో రకంగా మరి మేము ఒక రాజకీయంగా ఒక హక్కును కోల్పోతున్నామని మరి గత 30 సంవత్సరాల నుంచి ఎవరు గుర్తించలేక పోయిన ప్రభుత్వాలు కూడా మరి వీళ్ళ యొక్క పరిస్థితిని పట్టించుకోక ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ సమావేశం మంత్రివర్గ సమావేశంలో మరి ముగ్గురు పిల్లలున్నా అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చనే జీవోని తీసుకొచ్చి మరి అందరికీ ఈ యొక్క జీవోని అందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి స్థానికంగా భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ పెద్దలు గండ్ర సత్యనారాయణరావు గారు మరి ఈ జీవో తీసుకురావడానికి తను ఎంతో కృషి చేసి మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ఆ జీవో తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఎంతో రుణపడి ఉంటామని వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము.